నెక్స్ట్ మిగతా వార్తల్లో రూపాయి భారీగా పతనం అవుతుందట డాలర్తో పోలిస్తే. ఎంత అయింది అనుకుంటున్నారు? డాలర్తో రూపాయి విలువ ₹90.15 అయింది. 90 రూపీస్, ₹90.15. రూపాయి చరిత్రలో ఇదే అత్యంత బలహీన స్థాయి. విదేశీ మదుపరుల అమ్మకాల ఒత్తిడి, అమెరికాతో ఒప్పందంలో జాప్యం వల్లనే పేద మధ్యతరగతి వర్గాలపైన ఈ రూపాయి పతనం ప్రభావం చాలా దారుణం. అసలు 80 రూపీసే ఎక్కువ అని అనుకున్నప్పుడు ఇది ఏకంగా ఎక్కడి దాకా పోయిందంటే ₹90 దాటిపోయింది. ఇక ఎవరికి లాభం దీనివల్ల అంటే విదేశాల్లో సర్వీసులు అందించే ఐటీ, ఇతర వ్యాపార సంస్థలు రూపాయి పతనంతో లాభపడబోతున్నాయి. విదేశాలకు ఔషధాలు ఎగుమతి చేసే భారతీయ ఫార్మా కంపెనీలు కూడా లాభపడబోతున్నాయి. వస్త్రాలు ఎగుమతి చేసే టెక్స్టైల్ కంపెనీలు కూడా లాభపడతాయి. అయితే అమెరికాకు వెళ్లే భారతీయ ఉత్పత్తులపైన ఆ దేశం 50% టారిఫ్ విధించడంతో భారతీయ కంపెనీలకు లాభాలు పెద్దగా ఉండకపోవచ్చు. విదేశాల నుంచి ఆదాయం పొందే వారికి రూపాయి పతనం శుభవార్తనే. ఏటా భారతదేశానికి విదేశాల నుంచి $138 బిలియన్ వరకు ఈ రూపంలో వస్తున్నాయి. అంతర్జాతీయంగా రూపాయి విలువ తగ్గడం వల్ల ఇక్కడ మారకంలో ఎక్కువగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు డాలర్లు, ఇప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్లో కూడా డాలర్ల రూపంలోనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు మాకు కూడా ఆల్మోస్ట్ పెరుగుతాయి అన్నమాట. ఎంత పెరుగుతాయిలే కానీ వచ్చేది ఎంత, పెరిగేది ఎంత కానీ. సో ఎంత పెరిగినా ఇంకొక 10,000-20,000 ఇంకెక్కువ వస్తాయేమో కంపేర్ చేసుకుంటే. సో అట్లా అక్కడి నుంచి ఏవైతే డాలర్ల రూపంలో డబ్బులు వచ్చే వాళ్ళకి ఇక్కడ రూపాయితో విలువ పతనమైంది కాబట్టి డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రూపాయి విలువ మహాపతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ బుధవారం ఏకంగా ₹90 దాటింది. కొంతకాలంగా వేగంగా పడిపోతున్న రూపాయి విలువ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. మంగళవారం ఒక డాలర్కు ₹89గా ఉండగా బుధవారం ట్రేడింగ్ ఒకానొక దశలో ₹90.30కు పడిపోయింది. చివరకు ₹90.15 వద్ద స్థిరపడ్డది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు, మదుపరులు వెనక్కి తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతనం ప్రభావం దేశంలోని పేద మధ్యతరగతి వర్గాలపైన భారీగా ఉంటున్నది. ఒకవైపు జీడిపి రేటు స్థిరంగా పెరుగుతోంది, రూపాయి విలువ ఆగకుండా పతనమవుతున్నది. సో దీంతో ఈ ఆందోళన కనిపిస్తున్నది. వచ్చే ఏడాది బలపడే అవకాశం ఉందట. పతనానికి 3 కారణాలు. డాలర్తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడానికి 3 కారణాలు ఉన్నాయట. కొంతకాలంగా మన దేశంలోకి విదేశీ వ్యవస్థాపక పెట్టుబడుల రాక తగ్గిందట. అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు తగ్గడం, అదే సమయంలో ఇప్పటికే ఉన్న ఎఫ్ఐఐలను విదేశీ మదుపరులు వెనక్కి తీసుకుంటున్నారట. సో దీంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోకపోవడం రెండో కారణమట. రూపాయి విలువ పడిపోతున్నప్పుడు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్ల నిధుల్లో కొంత మొత్తాన్ని అమ్మేసి రూపాయి విలువను స్థిరీకరిస్తూ ఉండాలన్నట. కానీ అది చేస్తలేరట. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పైన ఇంకా చర్చలు కొలిక్కి రాలే. భారతదేశం పైన ట్రంప్ భారీగా టారిఫ్ విధించారు. ఇది కూడా రూపాయి పతనానికి కారణమే. సో ఇట్లా ₹90 దాటిపోయింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇది ఇంత దారుణంగా రూపాయి వాల్యూ బలహీనపడ్డం అన్నది. నెక్స్ట్ మిగతా వార్తల్లో